డ్రగ్స్ రహిత తెలంగాణగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి పగడ్బందీగా చర్యలు చేపడుతున్నా కొందరు దుర్మార్గులు అక్రమ రవాణాకు అడ్డుకట్టబడటం లేదు. రోజుకో చోట ఎక్కడో ఒక దగ్గర గంజాయి దందా జరుగుతూనే ఉంది. చెక్ పోస్టులు ఉన్నా అధికారుల కళ్లగప్పి రాష్ట్రంలోకి చొచ్చుకొచ్చి వారి దందా కొనసాగిస్తున్నారు. కోదాడ వద్ద పోలీసుల తనిఖీల్లో గంజాయి చాక్లెట్లు పట్టుబడ్డాయి. ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సుమారు 1000 చాక్లెట్లను ఒడిశా నుంచి హైదరాబాద్ తీసుకొస్తుండగా గుర్తించారు. చాక్లెట్లు తరలిస్తున్న అనిల్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నగరంలో ఒడిశా కార్మికులు పనిచేసే ప్రాంతాల్లో ఈ గంజాయి చాక్లెట్లను 30 రూపాయల చొప్పున అమ్ముతున్నట్లు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, మరి కోదాడ చెక్ పోస్ట్ దగ్గర అయితే కూడా భారీగా మళ్ళీ గంజాయి పట్టుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే చాక్లెట్ల రూపంలో కూడా దీన్ని తరలిస్తున్నారు. దీన్ని ఎవరు తరలిస్తున్నారు? సుమారు ఎంత శాతం గంజాయిని పట్టుకున్నారు? డీటెయిల్స్ ఏంటి? ఎక్సైజ్ పోలీసులు దీనికి సంబంధించి సోదాలు చేస్తున్నారు రెగ్యులర్ గా. అందులో భాగంగానే కోదాడ వద్ద ట్రావెల్స్ బస్ లో గంజాయి చాక్లెట్లు తీసుకొస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు కోదాడ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి అనిల్ కుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంతో అతని వద్ద 1000 గంజాయి చాక్లెట్లకు సంబంధించిన ప్యాకెట్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎక్కువగా హైదరాబాద్ లో ఒరిస్సా కార్మికులు పనిచేసే ప్రాంతాల్లో ఉండే వారికి సంబంధించిన షాపుల్లో ఈ గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నట్టు ఎక్సైజ్ పోలీసులు గుర్తించడం జరిగింది. ఇప్పటికే ఈ చాక్లెట్లు ఎక్కడ తయారు చేస్తారో ఆ కేంద్రాలను కూడా పోలీసులు తనిఖీ చేసి వాటిని సీజ్ చేసి వాటికి సంబంధించి సమాచారం కూడా అక్కడ ఉన్న పోలీసులకు అందించడం జరిగింది. ఇప్పటికే హైదరాబాద్ లో ఎవరైనా గంజాయి తెచ్చినా డ్రగ్స్ తీసుకొచ్చినా కఠినంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే పెద్ద మొత్తంలో ఈ గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు పట్టుబడుతున్నాయి. ముఖ్యంగా ఈ గంజాయి చాక్లెట్లు ఎక్కువగా ఒడిశా ప్రాంతానికి చెందిన వారే హైదరాబాద్ లోని కార్మికులు ఉండే ప్రాంతాల్లో తీసుకొచ్చి అమ్ముతున్నట్టు గుర్తించడం జరిగింది. వారిపై నిఘా ఉంచడంతోనే ఈ రోజు అనిల్ కుమార్ ని అదుపులోకి తీసుకొని భారీగా గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేస్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ.